తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్నమయ్య మార్గం పునరుద్ధరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. దీనివల్ల స్వామివారి దర్శనంతో పాటు ప్రకృతి అందాలు వీక్షించే అవకాశం భక్తులకు కల్పించింది. కాలినడకన వెళ్లే భక్తుల్ని సురక్షితంగా కొండకు చేర్చే లక్ష్యంతో ఈ మార్గాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నుంచి కాలిబాటలో వెళ్లే భక్తులు అవ్వాచారి కోన ప్రాంతంలో వాహనాలు తిరిగే రహదారిపైనే వెళ్లాల్సి ఉంటుంది. రహదారి ఇరుకుగా ఉండడం వల్ల భక్తులు తరచుగా ప్రమాదాల బారిన పడేవారు. వీటిని నిరోధించడానికి రహదారి పైభాగంలో ఉన్న పురాతన అన్నమయ్య కాలిబాట మార్గాన్ని 2 కోట్లతో ఆధునికీకరించారు. రహదారిపై నుంచి వంతెన నిర్మాణం చేయకపోవడం వల్ల ఈ మార్గం వృధాగా మారింది. భక్తుల బాధలను గుర్తించిన అధికారులు 30 లక్షలు వెచ్చించి వంతెన నిర్మించారు. అన్నమయ్య మార్గంలో భక్తులకు అనుమతి ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలినడకన వెళ్లే వారికి స్వామివారి దర్శనంతో పాటు తిరుమల గిరుల అందాలు తిలకించే భాగ్యం కలిగిందంటున్నారు. మంచి చూడడానికి అవకాశం బాగుంటుంది. ఇట్లా స్టెప్స్ వల్ల అట్లా నడవడం వల్ల కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది. వెహికల్స్ కూడా కొంచెం ఫాస్ట్ కూడా వెళ్తూ ఉంటాయి కదా వెహికల్స్. దానివల్ల ఈ స్టెప్స్ చాలా బాగుంది. కింద రోడ్ నుంచి వస్తూ ఉంటే ఒకేసారి ఎక్కువ మంది వస్తే ఇట్లా బస్సులు ఇలా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి కదా, సో ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడానికి బాగా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మెట్లు వేసినప్పుడు అంటే చాలా బాగున్నాయి. మెట్ల మీద డౌన్ కూడా ఉంది కాబట్టి ఈజీగా దిగలుగుతున్నాము. కష్టంగా ఏం అనిపించట్లేదు. అండ్ వ్యూ కూడా చూడడానికి కొంచెం బాగుంది. నేచర్ అంతా చాలా బాగుంది. ఇప్పుడు మనకి ఇలా బస్సుల ద్వారా మార్గం అడ్డంగా ఏం లేదు. అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంది. న్యాచురల్ బ్యూటిఫుల్ సైట్ సీయింగ్ కూడా ఉంది. క్లైమేట్ చూడడానికి పైన చాలా వ్యూ మొత్తం చాలా బాగుంది. మొత్తం వ్యూ అంతా ఇక్కడ కింద నుంచి వెళ్తే మనకి వ్యూ కొండలు కింద నుంచి వెళ్తాం కానీ మొత్తం వ్యూ కనిపించే కాదు. పైన నుంచి వెళ్ళడం వల్ల వ్యూ చాలా బాగుంది. అసలుకి చెప్పడానికి అసలు అనుభూతి అంతే, చూస్తే బాగుంది. కార్లు వస్తూనే ఉంటాయి, సైకిల్ మోటార్లు. మాకు ఎక్కడ పోవటానికి మాకు ఇంతకు ముందు తిప్పలు పడింది మిగిలింది. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉండదు. సాధారణ రోజుల్లోనే వేల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి కాలినడకన వస్తారు. ఇక ప్రత్యేక రోజుల్లో వీరి సంఖ్య అధికంగా ఉంటుంది. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదనే ఉద్దేశంతో వంతెన నిర్మాణం చేపట్టామని టీటీడీ కార్యనిర్వహణాధికారి సాంబశివరావు తెలిపారు. ఈ అన్నమయ్య మార్గంలో 600 మెట్లున్నాయి. దీని ద్వారా వచ్చేవారికి అక్కడ తిరుమలలో వ్యాలీస్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా కనపడతాయి. అది ఎక్కువ మంది భక్తులకి ఏంటంటే ఇది సురక్షితంగా ఉంటుంది. అక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ, లైటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి భక్తులందరూ కూడా నడిచి వచ్చేవాళ్ళు, అలిపిరి మార్గంలో వచ్చేవాళ్ళు ఈ అన్నమయ్య మార్గాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. టీటీడీ నిర్ణయంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి దర్శనంతో పాటు ప్రకృతి అందాలు తిలకించే అవకాశం దక్కిందంటున్నారు. అలిపిరి నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన వచ్చే భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు తిరుగిరుల అందాలు కనువిందు చేస్తున్నాయి. 35 లక్షల రూపాయలతో వంతెన నిర్మించడం ద్వారా అన్నమయ్య మార్గాన్ని పునః ప్రారంభించడంతో టీటీడీ తీసుకున్న నిర్ణయం భక్తులకు ఉభయకుశలోపరిగా మారింది. ప్రమాదభరిత కాలినడక తప్పడంతో పాటు ప్రకృతి అందాలను వీక్షించే అవకాశం దక్కుతోందన్న అభిప్రాయం భక్తులు వ్యక్తమవుతోంది. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.